తిరుమల మాడవీధుల్లో రథసప్తమి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు హర్షం వ్యక్తం చేశారు. కల్పవృక్ష వాహన సేవ సందర్భంగా భక్తులకు సౌకర్యార్థం టీటీడీ అధికారులు, సిబ్బంది, పోలీసులు, జిల్లా యంత్రాంగం శ్రీవారి సేవకులు విశేషంగా సేవలు అందించారని కొనియాడారు. గ్యాలరీల్లోకి అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ, బాదం పాలు, శనగలు క్రమం తప్పకుండా అందాయని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించారని, మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచారని తెలిపారు. శ్రీవారి సేవకులు అవిశ్రాంతంగా సేవలు అందించారని టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో ముందు భక్తులు అభినందనలు తెలిపారు. ఈరోజు ఉదయం 5:30 గంటల నుంచి ఈ స్వామివారు వివిధ రకాలైనటువంటి వాహనాల్లో ఊరేగించారు. ఇప్పుడు 5 వాహనాల మీద ఊరేగారు. ఇంకా 2 వాహనాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మేము వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భక్తులను అడిగి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, దర్శనాలు ఎలా ఉన్నాయి, ప్రసాదాలు ఎలా ఉన్నాయి, అన్ని వసతులు బాగున్నాయా లేవా అనేది ముఖ్య ఉద్దేశం కలగకుండా అందరూ కూడా 100% అందరూ బాగున్నాయన్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇదే విధంగా ప్రతిసారి చేయాలని భక్తులు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటి వరకు చాలా బ్రహ్మాండంగా చేశారు. అధికారులు అయితే ఏమైంది, పోలీసులు అయితే ఏముంది, వాలంటీర్స్ ఏమైంది, అందరూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ కార్యనిర్వహణ నిర్వర్తించారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. సుమారుగా 2.5 లక్షల భక్తులు వాహన సేవలన్నింటిలోనే వచ్చి చూసుకున్నారు. వారందరికీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వారికి కొంతమంది అయితే నిన్న రాత్రి నుంచే ఇక్కడ వచ్చారు. 40-50 వేల మంది అయితే రాత్రి నుంచే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం లేకుండా వారికి తాగునీటి దగ్గర నుంచి వారికి అన్నపానీయాల దగ్గర నుంచి అన్నీ కూడా చాలా బాగా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అన్ని టాయిలెట్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పి ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా రథసప్తమి సందర్భంగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ఉపమా